నెల్లూరు జిల్లా సంగమండలం తలుపురుపాడు గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే ఇంటింటి ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని టీడీపీ మండల అధ్యక్షులు బానా శ్రీనివాసరెడ్డి, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలతో పాటు 2 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. టీడీపీ మండల అధ్యక్షులు బానా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేసే లక్ష్యంతో ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు పెద్దలు ఆనం రామనారాయణ గారి ఆదేశానుసారం ఈరోజు సంగం మండలంలో మొదటిగా మరి తలుపురుపాడు గ్రామంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, మరి ఈరోజు ఈ తలుపురుపాడు గ్రామంలో సుమారు ఒక 30 కుటుంబాలని కలవడం, మరి 2 ఏళ్ల నమ్మకం. మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి సూపర్ 6 అనే పథకాన్ని మన గతంలో మన తెలుగుదేశం మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ సూపర్ 6ని సూపర్ హిట్ చేసినటువంటి సందర్భంలో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మరి అక్కడ వాటిని మేము మరి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఏమేమి వస్తున్నాయో అడిగి మరి స్వయంగా వాళ్ళని అడిగి వాళ్ళతో మాట్లాడి సూపర్ 6ని సూపర్ హిట్ చేశారు, బాగా ఉంది అని చెప్పడం. మరి అదేవిధంగా ఇంకేదైనా గ్రామంలో మౌలిక వస్తువులు ఏదైనా కావాలంటే వాటిని కూడా నోట్ చేసుకోవడం, మరి రాబోయే రోజుల్లో వాటిని కూడా చేసే విధంగా కూడా మన గౌరవ మంత్రివర్యులు గారిని మరి అడిగి వాటిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికే మనం ఈ గ్రామంలో చూస్తే ఒక పక్క సిమెంట్ రోడ్లు, ఒక పక్క వాటర్ హెడ్ ట్యాంకర్ ఒకటి నిర్మాణం జరిగింది. మరి అదేవిధంగా ఇమాములకి, మోజాములకు కూడా మరి గౌరవ వేతనం ఇవ్వడం, మరి దేవాలయానికి సంబంధించి మరి ఆ పూజారికి ధూపదీప నైవేద్యం కింద అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా చెరువు కట్ట పనులు, మరి ఇరిగేషన్లో కూడా మరి ఎన్నో పనులు కూడా ఈరోజు చేయడం జరిగింది. మరి సంక్షేమం, అభివృద్ధి 2 కాళ్ళ సిద్ధాంతంలో పనిచేసేటటువంటి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరి మేమందరం పనిచేయడం మాకెంతో సంతోషం, ఆనందంగా ఉంది. ఈరోజు తలుపురుపాడు గ్రామమే కాదు, సంగమంలో ఏ గ్రామం చూసినా కూడా గౌరవ మంత్రివర్యులు ఆనం రామనాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఎంతో అభివృద్ధి ముందుకు దూసుకొని వెళ్తుంది. మరి మున్ముందు కూడా మరి ఆనం రామనాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా కార్యోన్ముఖులమై పనిచేస్తాం. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా మేము మరి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి ఫలాలే మరి ఏకపక్షంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి ఎన్నిక ఉంటుందని చెప్పి కూడా మరి అందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. రోడ్డు కలను సాకారం చేసేందుకు విచ్చేయుచున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఎన్నో సంవత్సరాలుగా కొండాపురం మండలం సాయిపేట కొమ్మపాలెం రోడ్డు నిర్మాణ కలను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు సహకారంతో నిజం కాబోతోంది. 3,85 లక్షల రూపాయల నిధులతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేయుచున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. మీ తాటికొండ అనుష, టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి నియోజకవర్గం సభ్యురాలు.